సరేనండి. 6 నిమిషాల నిడివి ఉండేలా డ్రామా, కామెడీ, మరియు ఎమోషన్తో కూడిన ఒక తాజా స్క్రిప్ట్ ఇక్కడ ఇస్తున్నాను. సబ్ టైటిల్స్ లేదా బోల్డ్ పదాలు లేకుండా కేవలం డైలాగ్స్ రూపంలో ఇచ్చాను. హేయ్ ధీరజ్, నీ గోల కాస్త ఆపుతావా? వినడానికే చాలా చిరాగ్గా ఉంది. ప్రేమ, నువ్వు మధ్యలో మాట్లాడకు. అసలు నీ సందేహం ఏంటి? ఈ కేక్లో మేమేదో కలిపామనేగా. ఒకవేళ మేమేమైనా కలిపి ఉంటే అది తిన్న నేను ముందే పోవాలి కదా. అమ్మ ఆనందం కోసం, ఫ్యామిలీ సంతోషం కోసం ఒక్క అడుగు వెనక్కి తగ్గుతుంటే ప్రతి చిన్న దానికి అనుమానించడమే సరిపోతుంది. మా నాన్న విషం కలిపారని ఏదేదో అన్నావుగా, ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెప్తావు? రేయ్ చిన్నోడా, ఫంక్షన్ పూర్తి అయ్యేవరకు ఇక్కడ ఎవ్వరూ ఒకరినొకరు ఏమీ అనకూడదని చెప్పానా లేదా? మళ్ళీ ఎందుకు ఈ గొడవలు? బావా, వాళ్ళని అలా వదిలే. ఎంతైనా మామ అల్లుళ్ళు కదా, సరదాగా కిలికించి నవ్వుకుంటున్నారు. అక్కా, నువ్వు ముందు అమ్మకి కేక్ తినిపించు. ఆగండి ఆగండి, అంతా ఒకసారి ఇటు చూడండి. మనమందరం కలసి ఒక మంచి ఫోటో దిగుదాం, మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. ఆల్రెడీ ఫ్యామిలీ ఫోటో కోసం కెమెరా సెటప్ కూడా పూర్తి చేశాను. పెద్దవాళ్ళు, కాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ముందర కూర్చోండి, మాలాంటి కుర్రాళ్లంతా వెనకాల నిలబడదాం. ప్రేమ, నువ్వు కూడా ముందుకు రా. అంతా రెడీగా ఉన్నారా? ఒక మంచి స్మైల్ ఇవ్వండి. 1 2 3. వావ్, ఫోటో చాలా అద్భుతంగా వచ్చింది. తిరుపతి, నీలో ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడని ఈరోజే తెలిసిందిరా. అక్కా, ఈ ఫోటో చాలా బాగుంది కదా. దీనిని పెద్దగా చేయించి ఇంట్లో గోడకి తగిలిస్తాను. ప్రతిరోజు చూసి ఆనందిస్తాను. అమ్మ, ఈ సంతోషకరమైన సమయంలో అందరం కలిసి ఒక చిన్న డాన్స్ చేస్తే రచ్చ రచ్చే కదా. నువ్వే మొదలుపెట్టు ప్రేమ. కానీ మీ ఆనందాలకి టైం అయిపోయింది. ఇక కొట్టుకు చావడానికి టైం స్టార్ట్ అయింది. ధీరజ్, నువ్వు మీ మామగారు మంచి ప్రాణస్నేహితుల్లా మారిపోయినట్టు ఉన్నారు. పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. బాగా జోకులు వేస్తున్నావు ప్రేమ. మా మామగారికి డస్ట్ అలర్జీతో పాటు మన ఫ్యామిలీ అంటే కూడా పడదు. అంత వేగంగా ఎలా కలిసిపోతాను అనుకున్నావు? ఎక్స్ట్రా డైలాగులు వేసి మాటిమాటికి గొడవలు పెట్టకు. వాళ్ళు వచ్చినప్పటి నుండి ఈమె అసలు ఆగలేకపోతోంది. కాళ్ళు నేల మీద నిలవడం లేదు, విమానంలో ఎగురుతున్నట్టు ఉంది. పుట్టింటి వాళ్ళు వస్తే ఏ ఆడపిల్లకైనా ఆ మాత్రం సంతోషం ఉండటం సహజమే కదా. రేయ్, కొంచెం చూసి వెళ్ళొచ్చు కదా. నీ కంగారులో నా షర్ట్ మీద కూల్ డ్రింక్ వలకబోసావు. పర్లేదులేరా, వెరైటీ డిజైన్ అనుకో. అసలు కూల్ డ్రింక్స్ ఎవరికి ఇచ్చావురా? ఇంకెవరికి? మనవాళ్లకే. ఇందాకే లీటర్లకి లీటర్లు తాగేశారు, మళ్ళీ ఇప్పుడు భోజనాల్లో కూడా కూల్ డ్రింకా? మీ వాళ్లది కడుపా లేక ఏమైనా ట్యాంకరా? మా వాళ్లకి దిష్టి పెడతావేంట్రా? ఇందాక తాగింది వేరు, ఇప్పుడు భోజనంలో చల్లగా తాగితే తప్పేంటి? నీ చల్లదనం కాన్సెప్ట్ చూస్తుంటే రేపు పొద్దున్న అన్నంలో కూడా ఐస్ ముక్కలు పెట్టి చల్లగా తినమనేలా ఉన్నావు. పో అక్క నువ్వు, నీ జోకులు. ఒక్క నిమిషం ఆగు. ఉదయం నుండి నీ పరిగెత్తడం చూస్తుంటే నాకే అలసటగా ఉంది. నీకే ఈ కూల్ డ్రింక్ చాలా అవసరం, తీసుకో. రేయ్ వద్దురా, నాకు వద్దు. అయ్యయ్యో, చీర మీద కూల్ డ్రింక్ పోసేసావేంట్రా? ఇందాక నువ్వు నా షర్ట్ మీద పోసావు కదా. చెల్లుకి చెల్లు అన్నమాట. నేను షర్ట్ మార్చుకుంటే సరిపోతుంది, కానీ నువ్వు చీర మార్చుకోవాలంటే మళ్ళీ పెద్ద యుద్ధమే చేయాలి. అయినా నీకు ఈ గొడవలు అలవాటే కదా. అయ్యో ధీరజ్, ఎందుకు అలా చేశావు? ఎందుకంటే నా భార్య కోసం కొత్త చీర తీసుకున్నాను, దానితో ఆమెని సర్ప్రైజ్ చేయాలి. నా మనసు దోచుకున్న బుక్కు, ఎక్కడున్నావ్ డార్లింగ్ సుకు? నీకోసం ఇల్లు మొత్తం వెతుకుతుంటే ఇక్కడ కూర్చున్నావా? నీకు వయసే కాదు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదా? బీపీ, షుగర్ కూడా వచ్చాయా ఏంటి? నువ్వు అలా అంకుల్ అంటే నా గుండె పగిలిపోతుంది సుకు. చూడటానికి ముదురు బెండకాయలా ఉన్నానమో కానీ నా గుండె చాలా సున్నితమైనది. నీ పదునైన మాటలతో నన్ను బాధపెట్టకు. నాకు గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టం. నీకు అలా అర్థమైందా? నువ్వు హర్ట్ అయ్యావని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ తరం యంగ్స్టర్స్ అయి ఉండి ఇంత లేట్గా అర్థం చేసుకుంటున్నావా? అయినా నువ్వు 90s కిడ్వి కదా. మాటిమాటికి నా వయసు గుర్తు చేసి బాధపెడతావు ఏంటి? మేము మనుషులం కాదా? మాకు మనసులు ఉండవా? నువ్వు నా మీద అరిచావు. ఐ హేట్ యూ.
అయ్యో బంగారం, నేను అరవలేదురా, ఆయాసంలో అలా వచ్చింది. ఈ వయసులో బ్రేకప్ తట్టుకునే శక్తి నాకు లేదు. అసలు ఏమైందో చెప్పు సుకు. ఏముందిలే, మీ అమ్మ పుట్టినరోజునే మన పెళ్లి రోజుగా మారుస్తానని చెప్పావు, కాని ఇక్కడ చూస్తే నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అయ్యో డార్లింగ్, అక్కకి నిన్ను పరిచయం చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అని ప్లాన్ చేశాను, నువ్వేం కంగారు పడకు. ఒక మంచి పాట పాడమంటావా? వెన్నెలవే వెన్నెలవే నన్నే దాటి వస్తావా? ఈ తిరుపతికి జోడి నీవే. కామాక్షి, ఏంటి రాత్రికి రాత్రే మీ తమ్ముళ్ళు ఏమైనా బంగారం షాప్ దోచుకున్నారా? ఆ కాసుల గోల్డ్ లిస్ట్ ఏంటి? ఆషాఢం వస్తుంది కదా, మా నాన్నని టార్గెట్ చేసి అవన్నీ లాగేస్తాను. 8 ఏళ్లుగా లాగుతూనే ఉన్నాను, పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి పెట్టాల్సిందే, అది ఆచారం. బాబోయ్ కామాక్షి, నన్ను ఆ మావయ్య దగ్గర చెడ్డవాడిని చేయకు తల్లీ. ఆషాఢం అవ్వగానే పెళ్లి కట్నాలు వచ్చేలా ఉన్నాయి, పద పద చూద్దాం. ఏంటమ్మా కామాక్షి, సీక్రెట్గా ఏవో మాట్లాడుకుంటున్నారు?